హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక బిగ్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ శుభవార్త ద్వారా చాలామంది ఆనందపడతారని ఆశిస్తున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది? ఈ ఫైనల్ లిస్టులో ఎక్కువ మంది ఎన్ని లక్షలు తీసుకోబోయేవారు ఉన్నారు? అలాగే ఈ ఫైనల్ లిస్ట్కి సంబంధించి అర్హత సాధిస్తే ఆ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? అలాగే ఈ ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతుంది? ఇందులో ఎంత మేర సబ్సిడీ రాబోతుంది అనే సమాచారం లాంటి ఆ విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరకు చూడండి. ఇలాంటి మరెన్నో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి పథకాలకు సంబంధించి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలతో పాటుగా యువతను కూడా ప్రోత్సహించాలనే నేపథ్యంలో సబ్సిడీతో రుణాలను అందించి ఏదైనా స్టార్టప్స్ లాంటివి క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసాన్ని 4 స్లాబ్లలో ప్రకటించడం జరిగింది. 50,000, ₹1,00,000, 2,00,000, 4,00,000 అనే స్లాబ్స్ ద్వారా ప్రకటించడం జరిగింది. ఇందులో 50,000 ₹1,00,000 వారికి సంబంధించి 50,000కి పూర్తి స్థాయి సబ్సిడీ వర్తిస్తే ₹1,00,000కి 90%, అలా 80%, 70% వరకు కూడా సబ్సిడీలకు సంబంధించిన వివరణను, ఆదేశాలకు సంబంధించిన ఒక జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన లబ్ధిదారులకు 5 లక్షల మందికి సంబంధించి జూన్ 2వ తారీఖు నాడు పత్రాలను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా సమాచారం చూసుకోవచ్చు. ఇక్కడ బట్టి విక్రమార్క గారికి సంబంధించి ఒక స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద జూన్ 2న మంజూరు పత్రాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పథకంకి దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇందులో 6,250 కోట్ల రూపాయలు అనేవి సబ్సిడీ ద్వారానే అందబోతున్నాయనేది వివరించడం జరిగింది. దీనికి సంబంధించి బ్యాంకుల వద్ద నుండి కూడా రుణాలు అనేవి ఆ బ్యాంకర్లు సహకరించాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ పత్రాలకు సంబంధించి రాగానే ఒకటి విడతల వారీగా నిధులు రావచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 దాదాపుగా 50,000, ₹1,00,000 వాళ్ళకి సంబంధించే ప్రభుత్వం ఎక్కువ స్థాయిలో పత్రాలను అందించే అవకాశం ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఇవి కూడా విడతల వారీగా నిధులు రావచ్చు అనేది కూడా అప్డేట్ అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.